నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ నలుగురు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేశారు అంటూ ఉన్నారు సార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సార్ ఈ సందర్భంగా ఒకటి మాట్లాడుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కేటీఆర్ అనేక సార్లు అనేక విమర్శలు చేశారు. చంద్రబాబు మాట్లాడే ఇంగ్లీష్ భాష మీద సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తలు నిరసనలు ఆందోళనలు చేస్తూ ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం, ఇక్కడ హైదరాబాద్ ప్రశాంతతను చెడగొట్టవద్దు అని చెప్పి అప్పట్లో కేటీఆర్ మాట్లాడిన ఒక వ్యాఖ్యపై చాలా విమర్శలు కూడా వచ్చాయి సార్. కానీ ఇప్పుడు బెస్ట్ సీఎంల లిస్టులో చంద్రబాబు నాయుడిని కేటీఆర్ చేర్చారు. ఏంటి సార్? అంటే రాజకీయ నాయకులకు మనం మాట్లాడేటప్పుడు పూటకొకటి రోజుకొకటి అవసరానికి ఒకటి మాట్లాడడం అలవాటు. కేటీఆర్ అనే కాదు, ఎవరికైనా ఇదే అలవాటు. తాము మెచ్చుకోవాలనుకున్న మెచ్చుకుంటారు, తిట్టాలనుకున్నప్పుడు తిడతారు, వాళ్ళ పొలిటికల్ నెరేటివ్ సూట్ అయ్యేలా మాట్లాడతారు. కానీ న్యాయంగా అయితే ప్రతి లీడర్ను హోలిస్టిక్గా అనలైజ్ చేయాలి. డెఫినెట్గా ఈ నలుగురు నాయకులకు ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఎన్టీ రామారావు ఒక వెల్ఫేర్ ఎజెండాను జనం మీద తీసుకొచ్చి అప్పటి వరకు అస్తవ్యస్తమైన పాలనా వ్యవస్థను గాడిన పెట్టి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చి ఒక కొత్త రాజకీయ సంస్కృతి, వెనుకబడిన వర్గాల సాధికారికత ఇలాంటి అంశాలకు పునాదులు వేసి తెలంగాణలో మండల వ్యవస్థను ఏర్పాటు చేసి పట్వారీ వ్యవస్థను రద్దు చేసి గ్రామ సీమల్లో ఒక భూస్వామ్య పట్టును దెబ్బతీసి బస్టాండ్ల నిర్మాణం చేసి ఇలా ఎన్టీ రామారావుకు తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ₹2 కిలో బియ్యం వెల్ఫేర్ దానికి ఒక పునాది వేసింది కదా. ఇక రాజశేఖర రెడ్డి వెల్ఫేర్ స్టేట్లో కొత్త పుంతలు తొక్కించాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లో కూడా కీలక పాత్ర పోషించాడు. సో రాజశేఖర రెడ్డి ఆ స్థాయిగా, చంద్రబాబు నాయుడు ఒక నాలెడ్జ్ ఎకానమీని క్రియేట్ చేయడంలో, ఒక టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఒక తనదైన ముద్ర వేసిన మాత్రం నిజం. ఈరోజు ఈ గవర్నెన్స్ అనేది మనం కామన్గా తీసుకుంటాం. ఒకప్పుడు మీ సేవ ఈ సేవ అంటే చంద్రబాబు నాయుడు మాకింగ్ చేశారు, కంప్యూటర్ అంటే చంద్రబాబు నాయుడు అవేర్నెస్ చేశారు. బట్ ఈఆర్ ప్రూవెన్ ఇట్ కదా. ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కడితే అయిపోతుందా అన్నారు. కానీ ఇలా ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా ఈ స్టూడ్ బై హిస్ విజన్ ఆఫ్ టెక్నాలజీ, విజన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్, విజన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ మోడల్. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ముద్ర అది ఉంది. నీకు నాలుగవది కేసీఆర్ తెలంగాణ వెడిపోయాక గందరగోళం కదా. తెలంగాణ ఫైనాన్సెస్ ఎంతో తెలియదు, ఎకానమీ ఏంటో తెలియదు, అసలు తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదన్నారు, కరెంటు ఉండదు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి తెలంగాణలో కరెంట్ ఉండదు అన్నాడు, తెలంగాణలో నక్సలిజం పెరుగుతుందన్నారు, తెలంగాణలో మత కలహాలు అలుస్తాయన్నారు, తెలంగాణ అన్వయబుల్ స్టేట్ ఉంటుంది, ఇన్కమ్ ఉండదు అన్నారు, తెలంగాణలో మీకు ప్రాంతీయ విద్వేషాలు పెరిగి సీమాంధ్ర ప్రజల దాడులు జరుగుతాయన్నారు. ఇవన్నీ తప్పని కేసీఆర్ ప్రూవ్ చేశాడు కదా. సో ఇవన్నీ తప్పని ప్రూవ్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పోతుంది అన్నారు. కేసీఆర్ టైంలో బ్రాండ్ వేయిందా పెరిగింది మీరు చెప్పండి. సో బ్రాండ్ బాగా పెరిగింది కదా. సో ఇన్ని రకాలుగా ఆరోపణలు చేసిన కేసీఆర్ ఆర్ ప్రూవెన్ దెమ్ రాంగ్. ఎందుకు ఇప్పుడు నేను నలుగురు నాయకుల్లో ఉన్న పాజిటివ్ అంశాలు చెప్పాను. ఇదే సమయంలో నెగిటివ్ అంశాలు కూడా ఉండేయని నేను అంటలేను. అందువల్ల వీ హ్యావ్ టు సీ దెమ్ హోలిస్టికల్లీ. అది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చేయరు, మాలాంటి వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు కూడా ఎవరికి అవసరమైన పాట వాడు తీసుకుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా చెప్పిన, దాన్ని ఎవరైనా టీడీపీలు వాడతారా? వాడరు. రాజశేఖర రెడ్డిని పొగిడింది వాడతారు. వాడిగా దానిపైన ఇక నువ్వు రాజశేఖర రెడ్డిని పొగిడాడని చెప్పి నా మీద ట్రోలింగ్ చేస్తారు. అది మనం చంద్రబాబు నాయుడు పోయిందా కదా, దాన్ని వదిలేస్తారు. అందువల్ల ఇదొక విచిత్రమైన ప్రపంచం. సో అందువల్ల ఎవరి పాత్ర వారికి ఉంటుంది రాజకీయాల్లో. సో అందువల్ల కేటీఆర్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహిగా, తెలంగాణ వెనుకబాటుతనానికి కారణంగా, అసలు చంద్రబాబు నాయుడు వస్తేనే తెలంగాణ అన్యాయం అవుతుందని చెప్పి ఇప్పుడు ఎందుకు మెచ్చుకుంటున్నాడు? బహుశా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజలు, అది తెలుగుదేశం అభిమానులు కావచ్చు లేదా రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా కావచ్చు, వీళ్ళు ఎక్కువ మందే ఉంటారు కదా. మరి వీళ్ళ ఓట్లు కావాలి కదా. రాష్ట్రం విడిపోయినాక ఈ ఓటింగ్ అంతా ఎటుపోయింది? ఈ ఓటింగ్ అంతా బీఆర్ఎస్కే పోయినట్టు మనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు కదా. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కూడా రుజువు కదా. సో అందువల్ల మీకు ఒకవైపు బీఆర్ఎస్కు ఈ ఓటింగ్ ఏమో గతంలో ప్రూవెన్, మీకు అందరూ కూడా ఇప్పుడు అక్కడ తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బీఆర్ఎస్లోనే ఉన్నారు ఇప్పటికీ కూడా, కొంత ఫిరాయింపులు జరిగినా కూడా. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న సమయంలో
చంద్రబాబు నాయుడును రాజశేఖర రెడ్డిని అభిమానించడం తప్ప సీమాంధ్ర ప్రజలు వేరే వాళ్ళు ఉండరు కదా. ఉంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు, చంద్రబాబు నాయుడు అభిమానులు ఉంటారు. వీళ్ళిద్దరు ఓట్లు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓట్లు ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని నిర్దేశిస్తుంది. ఈ ఓట్లు ఎవరికి అనే చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ మీకు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉంది కనుక మీకు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు అభిమాన ఓటర్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. అలాగే మీకు రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశంలో చాలా ఇప్పటికీ అట్రాక్షన్ ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి అంటే అత్యధికంగా అభిమానించే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళే. సో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, ఇంత జరిగిన రాష్ట్రం విడిపోయా కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని గౌరవాన్ని నిర్మోహమాటంగా రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు, మా తెలుగుదేశం వారే కదా అనే భావన కావచ్చు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అని ప్రచారం కావచ్చు, ఇవన్నీ కారణాలు ఏదైనా టీడీపీ అభిమానులు అయితే క్లియర్గా రేవంత్ రెడ్డి పట్ల ఫేవర్గా ఉంటారు. ఓట్లు ఎత్తరా లేదా తర్వాత సంగతి. అందువల్ల కాంగ్రెస్ మాకే వస్తాయి ఈ ఓట్లు అనేది వాళ్ళ నమ్మకం. ఇక జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎలాగూ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో రెడ్డిస్ వైసీపీ వైపు ఉంటే తెలంగాణలో రెడ్డిస్ కాంగ్రెస్ వైపు ఉంటారు కదా. సో అందువల్ల ఆ సెక్షన్ మాకు ఎలాగూ ఉంటుందని అనుకుంటున్నారేమో. రెడ్డి ఓటరు, దళిత్ ఓటరు, మైనారిటీ ఓటర్లు వీళ్ళు ఎలాగో మాకు వస్తారు జగన్ అభిమానులు. చంద్రబాబు అభిమానులు కూడా రేవంత్ పుణ్యమాని వస్తే మాకు లాభం వాళ్ళు. సో అందువల్ల ఈ పరిస్థితులు మిగిలింది ఒక బీఆర్ఎస్ఏ కదా. సో జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్నా కూడా అది లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. సో అందువల్ల రాజశేఖర రెడ్డి పట్టుకొస్తే నష్టం జరగకుండా లాభం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టుకొస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, జగన్ అభిమానులు బీఆర్ఎస్కి ఉపయోగపడచ్చు, కానీ జగన్ వ్యతిరేకులు కూడా పెద్ద సెక్షన్ ఉంటారు, వాళ్ళందరూ బీఆర్ఎస్ దూరం అవుతారు. రాజశేఖర రెడ్డిని పొగిడితే జగన్ అభిమానులు సంతోషిస్తారు, జగన్ వ్యతిరేకులు కూడా ఇప్పుడు ఏమి రాజశేఖర రెడ్డి టీడీపీకి శత్రువు కాదు కనుక ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద పెద్ద అటాక్ ఏం లేదు కదా టీడీపీది. అందువల్ల ఒక వ్యూహాత్మకంగా రాజకీయ దూరదృష్టితో కేటీఆర్ బహుశా ఆ మాటలన్నీ ఉంటాడు.